ఓకేనండి. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఉన్నటువంటి 3 నియమాలను చూద్దాం. అవి సామాన్యీకరణ నియం, విభేదీకరణ నియం, ఉచ్చ శ్రేణి అనుబంధన్ అనేటటువంటివి చూద్దాం. సో అందులో నేను ప్రధానంగా తీసుకుంటున్నాను మొదటగా సామాన్యీకరణ నియమం. సామాన్యీకరణ, ఓకే, లా ఆఫ్ జనరలైజేషన్. లా ఆఫ్ జనరలైజేషన్. ఓకే. సో మరి సామాన్యీకరణ అంటే కనుక తెలుగులో అర్థాలు చూద్దాం. ఒకేలా అనుకోవడం, సమానంగా భావించడం, రెండు ఒకటే అని అనుకోవడం, దీన్నే ఏమంటామంటే కనుక సామాన్యీకరణ అని అంటారండి. మరి ఏ రెండు ఒకటే అనుకోవాలి? ఎస్, ఏ రెండు అంటే అసహజ ఉద్దీపన లాగా అనిపించేటటువంటి ఇతర వేరే ఉద్దీపనల్ని కూడా అది కూడా అసహజ ఉద్దీపననే అని అనుకోవాలి. అంటే గంటలాగా అనిపించేటటువంటి కాలింగ్ బెల్లుని, ప్లేట్ సౌండ్ని, ఇనుప చువ్వల శబ్దాన్ని మరియు ఏ ఇతర ఇనుప వస్తువు యొక్క శబ్దాన్ని కూడా గంట చప్పుడే అని అనుకొని కుక్క లాలాజలం స్రవించడాన్నే సామాన్యీకరణ అని అంటారు. అంటే కుక్క సో బాగా బెల్లు కొట్టి భోజనానికి అలవాటు పడిపోయింది. బెల్లు కొట్టిన తర్వాత భోజనం లభిస్తుంది, అది తినాలి అని అలవాటు పడిపోయింది. సో ఎప్పుడైనా బెల్లు చప్పుడు బదులు ప్లేట్ చప్పుడు చేసామనుకోండి, అప్పుడు కూడా కుక్క చటుక్కుని లేచి ఎస్ నాకు ఇంకా భోజనం వచ్చే సమయం అయ్యింది అని చెప్పేసి లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇక్కడ నిజానికి మ్రోగింది బెల్లు కాదు, ప్లేట్. అదేవిధంగా అప్పుడప్పుడు కుక్క సైకిల్ బెల్లు శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తే అది కూడా సామాన్యీకరణే. అప్పుడప్పుడు కాలింగ్ బెల్లు శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తే అది కూడా ఈ యొక్క సామాన్యీకరణే. అనగా ఒక ప్రాణి అసహజ ఉద్దీపనలాగా అనిపించే ఇతర ఉద్దీపనలకు కూడా నిబంధిత ప్రతిక్రియను చేయడాన్నే సామాన్యీకరణ అని అంటారు. సో దీన్ని అనుసరించే మనం మన దైనందిన జీవితంలో చాలా విషయాల పట్ల సో ఈ రకమైనటువంటి సామాన్యీకరణ ప్రతిక్రియలు చేస్తూ ఉంటాం. ఎర్రగా ఉన్నటువంటివన్నీ కూడా రక్తంలాగా భావించి భయపడిపోవడం, సో పొడవుగా ఉన్నవన్నీ కూడా తాడులాగా, ఓకే, వాటన్నింటినీ కూడా పాము అనుకొని భయపడిపోవడం. నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే సీనియర్ ఎన్టీఆర్ పట్ల ఏ అభిమానాన్ని చూపించేటటువంటి వాళ్ళమో అదే పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పట్ల కూడా అదే అభిమానాన్ని మనం ప్రదర్శిస్తాం. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి మనం సామాన్యీకరణ చేసాం, ఇద్దరు సమానమే అని అనుకుంటున్నాం అనమాట. సో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ఉండేటటువంటి అభిమానాన్ని జగన్ పట్ల కూడా చూపించడం, ఇద్దరు సీఎంలే, ఇద్దరు ఒకే రకంగా అనిపించడం. సో ఈ రకంగా మరి ఈ సామాన్యీకరణ చేస్తారు కాబట్టే ముఖ కవలికల్లో, ఫేస్ ఎక్స్ప్రెషన్లో, చేతుల్ని కదిలించడంలో సమానంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అంతా కూడా. సో రామ్ చరణ్ తేజ చిరంజీవి లాగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నన్ను మా నాన్నను సమానంగా భావించి వీళ్ళందరూ కూడా సామాన్యీకరణం చేసుకొని నా పట్ల కూడా అంతే అభిమానం చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో. ఓకేనా అండి? సో ఈ రకంగా చాలామంది పిల్లలు ఈ సామాన్యీకరణ నియమం వల్ల ప్రతిరోజు విద్యా జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రతిక్రియలను చేస్తూనే ఉంటారు. సో సామాన్యీకరణ అనగా తెలుగులో చూసినట్లయితే సమానంగా భావించుట, ఒకేలా అనుకొనుట. సో దీని యొక్క అర్థాన్ని చూసినట్లయితే సైకలాజికల్ పరంగా నేను ఫస్ట్ తెలుగులో చెప్తాను, తర్వాత హిందీలో చెబుతాను. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. అసహజ ఉద్దీపనలాగా అనిపించే ఇతర ఉద్దీపనల పట్ల కూడా నిబంధిత ప్రతిక్రియను చేయడాన్నే సామాన్యీకరణ అంటారు. ఓకేనా? హిందీలో చూడండి జాగ్రత్తగా. अस्वाभाविक उद्दीपन के समान रहने वाले, अस्वाभाविक उद्दीपन के समान रहने वाले अन्य उद्दीपनों के प्रति भी अनुबंधित अनुक्रिया करना सामान्यीकरण कहलाता है. ఓకే, సేమ్ ఒకేలాగా అనిపించే వాటి పట్ల మనం పాతదాని పట్ల చేసిన ప్రతిక్రియనే కొత్త దాని పట్ల కూడా చేయడాన్ని ఏమంటామంటే సామాన్యీకరణ అని అంటారండి. మరి దీన్ని మనం టెక్నికల్గా రాసుకుందాం.
సో దీనికి ఏమేమి వస్తాయంటే క్లూ వర్డ్స్ సమాన్ ఓకేనండి. సమాన్ అనేటటువంటి పదం వస్తే చాలు సామాన్యీకరణే అయిపోతుందండి. ఓకే, సమాన్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. ఇదొక్కటే క్లూ వర్డ్లేండి. సో మరి దీని యొక్క అర్థం చూసినట్లయితే, ఈ నియమాన్ని మనం చూసినట్లయితే, అస్వాభావిక ఉద్దీపనకే సమాన్, अस्वाभाविक उद्दीपन के समान रहने वाले अन्य उद्दीपनों के प्रति ओके अनुबंधित अनुक्रियाकरण सामान्यीकरण कहलाता है, सामान्यीकरणगा पिलवबडुतुंदी। మరి దీని ఉదాహరణ చూసినట్లయితే घंटी की आवाज़ के समान रहने वाले थाली की आवाज़ के प्रति, कॉलिंग बेल के प्रति, साइकिल की आवाज़ के प्रति भी कुत्ते के मुंह से लार टपकने पर सामान्यीकरण कहलाता है। गंट शब्दం లాగా ఉండే సైకిల్ బెల్ పట్ల, ప్లేట్ సౌండ్ పట్ల, కాలింగ్ బెల్ పట్ల కూడా సో లాలాజలం స్రవించినట్లయితే దాన్ని ఏమంటామంటే సామాన్యీకరణ అని అంటారు. ఓకే, సో రాసుకోండి ఇక్కడ, घंटी की आवाज़ के समान रहने वाले साइकिल बेल, थाली की आवाज़ और कॉलिंग बेल की आवाज़ के प्रति भी कुत्ते के मुंह से लार टपकने पर सामान्यीकरण कहलाता है, सामान्यीकरण कहलाता है। మరి సామాన్యీకరణ నియమం జాగ్రత్తగా చూడండి. ఈ సామాన్యీకరణ నియమంలోనే అధిగమ స్థానాంతరణ అనేటటువంటి విషయం దాగి ఉంటుందండి. ఎందుకంటే పాత విషయం నుండి కొత్త విషయానికి అధిగమ స్థానాంతరణ జరిగింది. అంటే గంట పట్ల ఉండేటటువంటి, గంట నుండి ఏం నేర్చుకుందంటే గంట వాగితే లాలాజలం స్రవించాలి అనేది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఇతర కాలింగ్ బెల్కి కూడా అదేం చేసింది, లాలాజలం స్రవించింది. ప్లేట్ సౌండ్కి కూడా లాలాజలం స్రవించింది. అంటే గంట నుండి ఇటువంటి విషయాల వైపుకి అధిగమ స్థానాంతరణ జరిగింది. అధిగమ స్థానాంతరణ निहित है। सो इस सामान्यीकरण नियम में अधिगम स्थानांतरण निहित है। ఓకేనా, సో అన్ని నియమాలలో కలిపినట్లయితే అధిగమ స్థానాంతరణ జరిగే ఏకైక నియమము సామాన్యీకరణ నియమము. మరి ఈ సామాన్యీకరణ నియమం పైననే ఎవరండి ప్రయోగాలు చేసింది, జేబీ వాట్సన్. మొదట్లో మనం చెప్పుకున్నాం. సో పావ్లోవ్ యొక్క శిష్యుడు ఏ నియమం పైన, సామాన్యీకరణ నియమం పైన ప్రయోగాలు చేశాడు. దాని గురించి చూద్దాం. అయితే దానికంటే ముందు దీని యొక్క శైక్షిక మహత్వ చూద్దామండి. ఓకే, సామాన్యీకరణ నియమంకే శైక్షిక మహత్వ అండి. సామాన్యీకరణ నియమంకే శైక్షిక మహత్వ. సో విద్యారంగంలో దీని యొక్క అన్వర్తనాలు, సో దీని యొక్క ఉపయోగాలు, దీనికి సంబంధించినటువంటి విషయాలు, మరి ప్రతిరోజు దీనిపైన అప్లైడ్ టైప్ బిట్లు ఏ విధంగా వస్తాయి. ओके, रस्सी को देखकर सांप समझना, रस्सी को देखकर सांप समझना. नेक्स्ट अदे विधंगा लाल पानी को देखकर लहू समझना. नेक्स्ट सीनियर एनटीआर के प्रति, सीनियर एनटीआर ओके जूनियर एनटीआर को देखकर सीनियर एनटीआर समझना. ओके ना. नेक्स्ट ओके अदे विधंगा राम चरण तेज के प्रति ओके राम चरण तेज की नाच में चिरंजीवी को देखना. सो ये सभी किसके अंतर्गत, सामान्यीकरण के अंतर्गत आता है. ओके ना. सो हमारे समान विषयों को साथ साथ सीखने के लिए यह नियम उपयोगी है. కామన్ గా ఉండేవి, సో అంటే ఒకేలాగా ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి ఈ సామాన్యీకరణ ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇందులోనే సామాన్ అనే పదం ఉంది కాబట్టి. సో ఉదాహరణకి విశేషణాన్ని, క్రియా విశేషణాన్ని రెండు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండు విషయాలు అంటే సునీత విలియమ్స్ని, టెస్సీ థామస్ని రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా నేర్చుకోవచ్చు. ఓకేనండి. సో ఈ రకంగా మనం బాగా చూసుకున్నట్లయితే సమానంగా ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటిది ఏదంటే కనుక సామాన్యీకరణ నియమం అండి. समान विषयों को सीखने के लिए बहुत उपयोगी नियम ఏదంటే కనుక सामान्यीकरण नियम. समान विषयों को सीखने के लिए, समान विषयों को सीखने के लिए बहुत उपयोगी नियम సామాన్యీకరణ నియమం అండి. సో ఇది సామాన్యీకరణ నియమానికి సంబంధించినటువంటి విషయాలు, దాని అర్థము, దాని యొక్క శైక్షిక మహత్వం రెండింటినీ మనం చూసుకున్నాం. సో ఇప్పటి వరకు మనం ఎన్ని నియమాలను కంప్లీట్ చేసుకున్నామంటే ఇది 4వ నియమం అండి, 4. ఓకే. సో బార్ బార్ దేనా ప్రబల్ బనానా అయితే పునర్బలన్. ఓకేనా. సో క్షీణ హోనా క్రమశః కమ్ కర్నా అయితే విలోపన్. అకస్మాత్ కుछ दिनों के बाद అకస్మాత్ करना అయితే यस स्वस्फूर्त पुनर्लाभ. నెక్స్ట్ తర్వాత చూడండి సమాన్ రహనే వాలే విషయంకో, జాగ్రత్తగా చూడండి, అసహజ ఉద్దీపన లాగా అనిపించేటటువంటి వాటి పట్ల కూడా ఒకే రకమైనటువంటి ప్రతిక్రియ చేయడాన్ని సామాన్యీకరణ. సమాన్ రహనే వాలే అన్య విషయం కే ప్రతి भी అనుబంధిత అనుక్రియాకరణ సామాన్యీకరణ कहलाता है. మరి విద్యా అనువర్తనాలు గిఫ్టులు, ప్రైజులు మరియు ప్రశంసలు అందించడం పునర్బలన్. बुरे आदतों को दूर करने के लिए विरमन లేదా విలోపన్. ఓకే ధూమపానం, మద్యపానం మానిపించడం కోసం అయితే విరమన్ లేదా విలోపన్. నెక్స్ట్ ఆదతోं का पता, व्यवहार का पता, వ్యక్తిత్వ का पता అయితే ఎస్ స్వస్ఫూర్త పునర్లాభ్. మరి అదేవిధంగా సమాన విషయం को सीखने के लिए అయితే सामान्य नियम. సో लहू को अदे लाल पानी को देखकर लहू समझना सामान्यीकरण. जूनियर एनटीआर, सीनियर एनटीआर సామాన్యీకరణ. నెక్స్ట్ స్వామియ శరణం అయ్యప్ప స్వస్ఫూర్త పునర్లాభ్. ప్రశంసలు, గిఫ్టులు ఎస్ పునర్బలన్. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మానేస్తారు, అదేంటంటే కనుక ఎస్ విలోపన్ లేదా విరమన్. ఓకేనండి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు. అధిగమ స్థానాంతరం ఎందులో ఉపయోగపడుతుంది? సామాన్యీకరణలో. మరి ఈ సామాన్యీకరణ పైన ప్రయోగాలు చేసినటువంటి వాడు ఎస్ జేబీ వాట్సన్. ఇప్పుడు ఆయన ప్రయోగాల గురించి మనం తెలుసుకుందామండి. సో జేబీ వాట్సన్. ఓకేనా. జేబీ వాట్సన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఓకేనండి. సో ఇప్పుడు జేబీ వాట్సన్ ఏ రకంగా ప్రయోగాలు చేశాడు, ఎవరిపైన ప్రయోగాలు చేశాడు, ఏ నియమం పైన ప్రయోగాలు చేశాడు, ఏం నిరూపించాడు, ఎలా ప్రయోగాలు చేశాడు అనేటటువంటిది సో చూద్దాం. సో జేబీ వాట్సన్. సో जेबी वाटसन पावलोव के अनुयायी मरी सो एना सामान्यीकरण नियम पर प्रयोग किया, और अपने बच्चे पर ही प्रयोग किया. बच्चे का नाम है ఆల్బర్ట్. సో 11 మాహ్ 11 నెలల అబ్బాయి అండి, 11 నెలల అబ్బాయి అయినటువంటి ఆల్బర్ట్ పైన ప్రయోగం చేశాడు. సో ఏ రకంగా చేశాడంటే సఫేద్ చూహా. ఓకే. ఒక తెల్లని ఎలుకను ఆ అబ్బాయి పాకుతూ ఉన్నప్పుడు ఒక తెల్లని ఎలుకను పంపించాడు. ఆ ఎలుక వెళ్ళేటప్పుడు వెనకాల నుండి అతనికి తెలియకుండా ఒక భయంకరమైన శబ్దాన్ని చేశాడు. గాడ్జిల్లా లాగా ఒక పెద్ద శబ్దాన్ని చేశాడు. ఆ శబ్దం ధాటికి ఆల్బర్ట్ భయపడిపోయాడు. ఆ రకంగా చాలా రోజులు తెల్ల ఎలుకను పంపించడం, భయంకర శబ్దాన్ని చేయడం, తెల్ల ఎలుకను పంపించడం, భయంకర శబ్దాన్ని చేయడం, ఈ రకంగా కొన్నిసార్లు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే మరి ఆ తెల్లని విషయాలు ఆ అబ్బాయి ఏం చేశాడంటే తెల్లగా ఉన్నటువంటి ఏ వస్తువు కనిపించినా సరే అప్పటి నుండి తెల్లని ఏ వస్తువు, కదిలే వస్తువు కనిపించినా సరే భయపడడం మొదలుపెట్టాడు. ఇక్కడ అబ్బాయి ఏం ఆ అబ్బాయి యొక్క సామాన్యీకరణం ఎలా జరిగిందంటే
తెల్లగా ఉన్నవన్నీ భయంకరమైన శబ్దాలు చేస్తాయి, అవి మనకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి, అందుకే ఇంత పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి అని చెప్పేసి భయపడిపోయాడు. సో ఆల్బర్ట్లో సామాన్యీకరణం ఏం జరిగిందంటే తెల్ల వస్తువులన్నీ భయంకర శబ్దాన్ని చేస్తాయి అన్న సామాన్యీకరణ జరిగిందండి. ఓకే, సఫేద్ చూహాలను ఉపయోగించినటువంటి వాడు ఎవడంటే వాట్సన్ అనేటటువంటి వ్యక్తి అండి. ఓకే, మరి ఈ ప్రయోగంలో ఈ ఆల్బర్ట్ పైన చేసినటువంటి ప్రయోగంలో బాలక్ కే లియే, ఆ అబ్బాయికి బాలక్ కే లియే, బచ్చే కే లియే, ఆల్బర్ట్ కే లియే సహజ ఉద్దీపన, నిజానికి దేనివల్ల భయపడ్డాడు చెప్పండి? సహజ ఉద్దీపన. నేను అడుగుతున్నాను చెప్పండి, ఎలుకని చూసి భయపడ్డాడా, భయంకరమైన శబ్దాన్ని చూసి భయపడ్డాడా? చెప్పండి దేని పట్ల? ఎస్, భయంకరమైన శబ్దాన్ని విని భయపడ్డాడు. సో కాబట్టి భయానక ఆవాజ్ అనేటటువంటిది సహజ ఉద్దీపన. మరి అస్వాభావిక లేదా నిబంధిత ఉద్దీపన లేదా అనుబంధిత ఉద్దీపన ఏది? అనుబంధిత ఉద్దీపన అంటే దీనితో పాటు కలిపి ఇవ్వబడినటువంటిది ఏది? తెల్ల ఎలుక, సఫేద్ చూహా దీనితో పాటు కలిపి ఇవ్వడం జరిగింది. మరి అనుబంధిత అనుక్రియ లేదా సామాన్యీకరణం, ఈ రెండింటిలో సామాన్యీకరణం ఏం చేసుకున్నాడంటే, సో భయంకరమైనటువంటి అంటే తెల్ల వస్తువులన్నీ భయంకరంగా ఉంటాయి, తెల్లవన్నీ ప్రమాదకరమే, తెల్లవాటి నుండి ప్రతి దాని నుండి కూడా భయంకరమైనటువంటి చప్పుడు వస్తుంది అని సామాన్యీకరణం చేసుకున్నాడు. సఫేద్ రంగుకి వస్తువుంకే ప్రతి భైకో. ఓకేనా, సామాన్యీకరణం ఏం జరిగిందంటే सफ़ेद रंग की वस्तु भयानक होते हैं అని చెప్పేసి సామాన్యీకరణం చేసుకున్నాడండి. సో ఇవి ప్రయోగంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సహజ ఉద్దీపనగా ఏం వాడాడు ఆల్బర్ట్? భయానక ఆవాజ్ అండి. మరి అనుబంధిత ఉద్దీపనగా అయితే సఫేద్ చూహా, సామాన్యీకరణ సఫేద్ రంగు వస్తువులన్నీ కూడా భయంకరంగా ఉంటాయి అనేది సామాన్యీకరణం చేసింది. సో ఇది జేబీ వాట్సన్ యొక్క ప్రయోగము, ఆయనకు సంబంధించినటువంటి వివరాలు. మరి ఈయన ఏంటంటే వ్యవహారవాదిక ప్రవర్తక అండి, చాలా ఇంపార్టెంట్. ప్రవర్తనవాదాన్ని స్టార్ట్ చేసిందే ఈయన. వ్యవహారవాదిక ప్రవర్తక అంటారు, చాలా ఇంపార్టెంట్. వ్యవహారవాదిక ప్రవర్తక అని అంటారు. ఎవరినంటే కనుక జేబీ వాట్సన్ అండి, జేబీ వాట్సన్. సో మరి ఒక్కసారి చూడండి, జేబీ వాట్సన్ పావ్లోవ్ అనుయాయి, సామాన్యీకరణం నియమం పైన ప్రయోగాలు చేశాడు, ఆల్బర్ట్ పైన ప్రయోగాలు చేశాడు, 11 నెలలు సఫేద్ చూహాని వాడాడు. మరియు ఈ ప్రయోగంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. ఈయన ఏ వాదాన్ని స్టార్ట్ చేశాడంటే కనుక సో వ్యవహారవాదిక ప్రవర్తక అని అంటారండి. ఓకేనా, సో ఇది జేబీ వాట్సన్. మరి తర్వాత నియమం ఏంటంటే కనుక విభేదీకరణ, డిస్క్రిమినేషన్. ఇంతటితో మనకి సామాన్యీకరణం అయిపోయింది. సామాన్యీకరణం అంటే సమానంగా ఉన్నటువంటి విషయాల పట్ల ఒకే రకమైనటువంటి ప్రతిక్రియ చేయడం. ఓకే, సమానంగా ఉన్నటువంటి విషయాల పట్ల ఒకే రకమైనటువంటి ప్రతిక్రియ చేయడమే సామాన్యీకరణం. ఇప్పుడు విభేదీకరణం అంటే ఓకే, పాతది వేరు కొత్తది వేరు. ఓకేనా, రెండు వేరు వేరు అని గమనించడాన్ని, వేరు వేరు అని తెలుసుకోవడాన్ని, భిన్నమైనవి అని గుర్తించడాన్నే విభేదీకరణ్, విభేద్ రెండింటిని వేరుపరచడాన్ని ఏమంటామంటే విభేదీకరణ అని అంటాము. సో మరి దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూద్దాం. ఓకే, విభేదీకరణ కా నియम, विभेदीकरण का नियम, लॉ ऑफ डिस्क्रिमिनेशन, लॉ ऑफ डिस्क्रिमिनेशन. ఓకేనండి. సో మరి ఇప్పుడు ఈ సామాన్యీకరణ నియమానికి విభేదీకరణ నియమం పూర్తిగా ఆపోజిట్గా ఉంటుందండి. సో ఎలా ఉంటుంది అనేటటువంటిది పాయింట్ వైజ్గా మనం బిట్ ఓరియంటెడ్గా మనం చెప్పుకుందాం. ఓకేనా, ఓకేనండి. సో విభేదీకరణ, మరి దీని యొక్క క్లూ వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ క్లూ వర్డ్స్. ఓకే, క్లూ వర్డ్స్ చూసినట్లయితే అంతర్ అనే పదం కానీ భిన్నత అనేటటువంటి పదం కానీ వస్తాయండి. అంతర్ లేదా భిన్నత అనే పదాలు కానీ
వస్తాయన్నమాట. సో మరి ఈ విభేదీకరణ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే తేడాలను గుర్తించుట, నిజాన్ని గుర్తించుట. తేడాలను గుర్తించుట, నిజమైన దానిని మాత్రమే గుర్తించి ప్రతిక్రియ చేయుట. సో దాన్ని ఏమంటామంటే విభేదీకరణ అని అంటారు. సో మరి దీన్ని తెలుగులో ఒక్కసారి దీన్ని చూద్దాం, తర్వాత హిందీలో కూడా నేను చెబుతాను. తెలుగులో చూద్దాం. ఏంటంటే కనుక సమానంగా ఉన్నటువంటి ఉద్దీపనలలో కేవలం నిబంధిత ఉద్దీపనకి మాత్రమే ప్రతిచర్య చేసి ఇతర సమానంగా ఉన్నటువంటి వాటి పట్ల ప్రతిక్రియను చేయకపోవడాన్ని సో విభేదీకరణ అని అంటారండి. ఓకే, సమానంగా ఉన్నటువంటి వాటిలో నిబంధిత ఉద్దీపన పట్ల మాత్రమే ప్రతిక్రియను చేసి ఇతర అబద్ధపు ఉద్దీపనల పట్ల ప్రతిక్రియను చేయకపోవడాన్ని విభేదీకరణ అంటాడు. అంటే నిజమైన దాన్ని మాత్రమే గుర్తించి మిగతా వాటిని పక్కన పెట్టేసేయడం. సో సింపుల్గా చెప్పుకున్నట్లయితే ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ చూసినప్పుడు ఆడవాళ్ళందరూ కూడా మన తల్లి లాంటిలాగానే భావిస్తూ ఉంటారనమాట. తీరా ఎత్తుకున్న తర్వాత దగ్గరకు వచ్చి ఇలాగ చూసిన తర్వాత అరే వేరే వాళ్ళు ఎత్తుకున్న తర్వాత వీళ్ళు ఎవరో రాంగ్ నెంబర్, మా అమ్మ కాదు అని చెప్పేసి ఏడవడం మొదలు పెడతాడు. అంటే తల్లి ఎత్తుకుంటే నవ్వగలిగేటటువంటి ఆ శిశువు ఇతరులు ఎత్తుకుంటే మాత్రం నవ్వడం ఆపేసి ఏడవడం మొదలు పెడతాడు. సో అంటే ఇతరులకి తల్లికి తేడాను కనబరచాడు. దాన్ని ఏమంటామంటే విభేదీకరణ అని అంటారు. జూనియర్ ఎన్టీఆర్కి సీనియర్ ఎన్టీఆర్కి తేడాలను తెలుసుకొని సో జూనియర్ ఎన్టీఆర్ వేరు, సీనియర్ ఎన్టీఆర్ వేరు అని చెప్పేసి వేరువేరుగా భావించినట్లయితే విభేదీకరణ. రామ్ చరణ్ వేరు, చిరంజీవి వేరు అని భావించడం విభేదీకరణ. పూర్వజ్ఞానం వేరు, కొత్త జ్ఞానం వేరు, విభేదీకరణ. పాము వేరు, తాడు వేరు, విభేదీకరణ. ఎర్ర నీళ్ళు వేరు, రక్తం వేరు, విభేదీకరణ. అంతా ఒకటే, సామాన్యీకరణ. ఓకేనండి. సో ఇది విభేదీకరణకి సామాన్యీకరణకి మధ్య గల తేడాలు. ఓకే, సో మరి इसका अर्थ है विभेदीकरण का अर्थ है अंतर जानना, भिन्नता पहचानना. अंतर जानना, भिन्नता पहचानना. अंतर जानना, भिन्नता पहचानना. సో మరి దీని యొక్క నియమం గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే హిందీలో నేను జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. సో జాగ్రత్తగా చూడండి. समान रूप में रहने वाले उद्दीपनों में, जागृतगा चूडंడి, समान रूप में रहने वाले उद्दीपनों में केवल अनुबंधित उद्दीपन के प्रति प्रतिक्रिया करके बाकी अन्य व्यर्थ उद्दीपनों के प्रति प्रतिक्रिया ना करना विभेदीकरण कहलाता है. అంటే ఏదో ఒక దాని పట్ల మాత్రమే, ఒక ప్రత్యేకమైనటువంటి దాని పట్ల మాత్రమే ప్రతిక్రియ చేస్తారు, మిగతా సమానంగా ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టేస్తారు. దాన్ని ఏమంటారంటే సో ఈ యొక్క విభేదీకరణ అని అంటారు. సో మరి దాన్ని మనం రాసుకుందాం, టెక్నికల్ పాయింట్గా రాసుకుందాం. ఏక్ హీ విశిష్ట ఉద్దీపన్ కే ప్రతి అనుక్రియ करना. ఏక్ హీ विशिष्ट उद्दीपन के प्रति, विशिष्ट उद्दीपन के प्रति, उद्दीपन के प्रति प्रतिक्रिया करना, प्रतिक्रिया करना, प्रतिक्रिया करना. सो क्या कहलाता है? विभेदीकरण कहलाता है. सो प्रतिक्रिया करना क्या कहलाता है? विभेदीकरण कहलाता है. ఏమంటామంటే విభేదీకరణ అని అంటారండి. ఓకేనా? సో ఇంకో రకంగా కూడా చూద్దాం దీన్ని. समान उद्दीपनों में, समान रूप में रहने वाले उद्दीपनों में, ये रकंगा राद्दाम. समान रूप में रहने वाले उद्दीपनों में अंतर समझना, अंतर पदम వచ్చేసిందండి, अंतर समझना. సో क्या कहलाता है? విభేదీకరణ. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక పదాన్ని కూడా మనం రాసుకోండి, విశిష్ట. ఓకే, విశిష్ట అనే పదం వచ్చిన విభేదీకరణ అయిపోతుందండి. అందుకే ఇక్కడ వచ్చింది కదా. ఎస్, ఓకే. సమానంగా ఉన్నటువంటి వాటిల్లో తేడాలను కూడా గుర్తించడాన్ని ఏమంటామంటే విభేదీకరణ అని అంటారు. జనరల్గా చూడండి,
ప్రతిసారి సండే రోజు ఈనాడు మ్యాగజైన్ ఒకటి వస్తుందండి, బుక్లెట్ వస్తుంది. అక్కడ తేడాలను గమనించండి అని మధ్యలో ఒక చిన్నపిల్లలకు ఒక బాక్స్ ఇస్తాడు. సో ఒక 7 బొమ్మలు ఉంటాయి అన్నమాట, లేదా 2 బొమ్మలే ఇస్తాడు. రెండింటిలో ఉన్నటువంటి మన ఓవరాల్గా ఇలాగ చూస్తే 2 సమానంగా అనిపిస్తాయి, కానీ జాగ్రత్తగా చూస్తేనే అప్పుడు మనకు అందులో ఉన్నటువంటి తేడాలను గుర్తించగలుగుతాం. సో అది కూడా దేని కిందికి వస్తుందంటే విభేదీకరణ కిందికి వస్తుందండి. సో మరి దీన్ని ఇంకొక రకంగా సైకలాజికల్గా మనం రాసుకుందాం, ఓకేనా. అనుబంధిత, ओके जाग्रत चूँगी अनुबंधित उद्दीपन के प्रति प्रतिक्रिया करके बाकी उद्दीपनों के प्रति प्रतिक्रिया नहीं करना. अनुबंधित उद्दीपन के प्रति అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఓకే, గంట చప్పుడికి మాత్రమే లాలాజలం స్రవించి సైకిల్ బెల్ పట్ల లాలాజలం స్రవించకపోవడం, ప్లేటు సౌండ్ పట్ల లాలాజలం స్రవించకపోవడం, కాలింగ్ బెల్ పట్ల లాలాజలం స్రవించకపోవడం, దీనినే విభేదీకరణ అంటారు. ఒక్క గంట చప్పుడికి మాత్రమే एक विशिष्ट उद्दीपन के प्रति ही प्रतिक्रिया करना. మిగతావన్నీ ఈ చప్పుడు వేరు ఆ చప్పుడు వేరు, ఈ సౌండ్ వేరు ఆ సౌండ్ వేరు అని చెప్పేసి తేడాను గమనించడాన్ని ఏమంటామంటే విభేదీకరణ అని అంటారు. ఓకే, సో దీన్ని నేను రాస్తున్నాను. అనుబంధిత ఉద్దీపనకే ప్రతి, అనుబంధిత ఉద్దీపనకే ప్రతి, ఓకే, కేవల్ అనే పదం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. केवल अनुबंधित उद्दीपन के प्रति प्रतिक्रिया करके बाकी अन्य उद्दीपनों के प्रति, अन्य उद्दीपनों के प्रति, अन्य समान उद्दीपनों के प्रति అని రాసుకోండి. अन्य समान उद्दीपनों के प्रति प्रतिक्रिया न करना, प्रतिक्रिया न करना, न करना. సో విభేదీకరణ कहलाता है. ఒకదాని పట్ల మాత్రమే చేసి ఇతర దానిల పట్ల ప్రతిక్రియ చేయకపోవడం, తల్లి పట్ల మాత్రమే సంతోషించి ఇతర వ్యక్తుల పట్ల సంతోషం వ్యక్తపరచకపోవడం. ఓకేనండి. ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్ పట్ల మాత్రమే అభిమానం చూపించి జూనియర్ ఎన్టీఆర్ పట్ల అభిమానం చూపించకపోవడం, చిరంజీవి పట్ల మాత్రమే అభిమానం చూపించి రామ్ చరణ్ తేజ పట్ల చూపించకపోవడం ఏమైపోతుందంటే విభేదీకరణ అయిపోతుందండి. ఓకే, కొంతమంది ఉంటారు ఈ రకంగా కూడా. సీనియర్ ఎన్టీఆర్ అంటే ముక్కు చెవులు కోసేసుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్ అంటే వీడెవరు పోరా అని చెప్పేసి ఈ రకంగా. కొంతమందికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే మితమైనటువంటి అభిమానం, జగన్ అంటే మాత్రం కోపం ఉంటుంది. సో కానీ అది ఎక్కడ జరుగుతుందంటే విభేదీకరణ వల్ల జరుగుతుందండి. ఓకే, సో ఈ రకంగా సామాన్యీకరణ అంటే ఇద్దరిని అభిమానించడం, విభేదీకరణ అంటే ఒకరిని మాత్రమే అభిమానించి ఒకరిని పక్కన పెట్టేసేయడం. ओके, अनुबंधित उद्दीपन के प्रति प्रतिक्रिया करके बाकी अन्य उद्दीपनों के प्रति प्रतिक्रिया नहीं करना विभेदीकरण कहलाता है. ओके, సో మరి దీన్ని కూడా మనం టెక్నికల్గా ఇక్కడ ఉదాహరణ రూపంలో రాసుకున్నట్లయితే केवल घंटी की आवाज़ के प्रति लार टपक कर बाकी अन्य साइकिल बेल, शीशे की आवाज़, थाली की ध्वनि के प्रति प्रतिक्रिया या लार टपकना नहीं करना किसके अंतर्गत आता है? विभेदीकरण के अंतर्गत आता है. ఓకేనా, ఒకదాని పట్ల మాత్రమే చేయాలి. మరి ఈ విభేదీకరణ పైన ప్రయోగాలు చేసినటువంటి వాడు డైరెక్ట్గా పావ్లోవే చేశాడండి. మరి ఏ రకంగా ప్రయోగం చేశాడు అనేటటువంటిది చూద్దాం. సామాన్యీకరణ పైన ప్రయోగాలు చేసినటువంటి వాడు జేబీ వాట్సన్ అయితే, విభేదీకరణ పైన ప్రయోగాలు చేసినటువంటి వాడు ఎవడంటే ఓకే పావ్లో. మరి పావ్లో ఏ రకంగా ప్రయోగాలు చేశాడు అనేటటువంటిది ఒక్కసారి చూద్దామండి. పావ్లో కుక్క పైననే ప్రయోగాలు చేశాడండి. ఏ రకంగా చేశాడు అనేటటువంటిది పావ్లోనే इस नियम को सिद्ध करने के लिए प्रयोग किया, सिद्ध करने प्रयोग किया. ఎవరంటే పావ్లో అండి. ఏం చేశాడంటే ప్రతిరోజు కుక్కకి భోజనం పెట్టేటప్పుడు ఏం చేశాడంటే ఒక వృత్తాకార పాత్రను తీసుకొని ఫస్ట్ దాని ముందు ఉంచేవాడు. ఫస్ట్ కుక్క ఇలాగా ఉన్నప్పుడు దాని ముందు వృత్తాకార పాత్రను పెట్టి దాంట్లో కొద్దిసేపటి తర్వాత భోజనాన్ని పెట్టేవాడు. ఆ రకంగా వృత్తాకార పాత్ర భోజనం పెట్టడం, వృత్తాకార పాత్ర భోజనం పెట్టడం, ఈ రకంగా ఒక నెల రోజులు చేశాడనమాట. సో నెల రోజులు చేసిన తర్వాత
నెక్స్ట్ ఏం చేశాడంటే ఒక దీర్ఘవృత్తాకారం కలిగినటువంటి పాత్రను తీసుకున్నాడు. ఓకే, దీర్ఘవృత్తాకారం కలిగినటువంటి పాత్ర, అండేకే ఆకార్కి పాత్ర. ఓకేనా, అండేకే ఆకార్కి పాత్ర. సో దీన్ని పెట్టాడు కానీ భోజనం మాత్రం పెట్టాడు. దీర్ఘవృత్తాకార పాత్రను పెడతాడు కానీ భోజనం మాత్రం పెట్టాడు. ఓకేనండి. సో మరి జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క ప్రయోగాన్ని అనుసరించి ఏం తెలుసుకుందంటే కుక్క నాకు రౌండ్గా ఉన్నటువంటి వృత్తాకార పాత్ర ఫస్ట్ పెడితే భోజనం వస్తుంది, దీర్ఘవృత్తాకార పాత్ర పెట్టాడంటే భోజనం రాదు అని ఫిక్స్ అయిపోయిందండి. అందుకే చూస్తూ ఉంటుంది, వృత్తమా దీర్ఘవృత్తమా. వృత్తాకార పాత్ర పెడితే ఇట్లా కూడా ఒక నెల చేశాడనమాట. ఓకేనండి. సో ఇలా కూడా ఒక నెల చేశాడు. ఎలాగా? వృత్తాకార పాత్ర పెట్టడం, భోజనం పెట్టడం. దీర్ఘవృత్తాకార పాత్ర పెడితే భోజనం పెట్టకపోవడం. అలా కూడా డే బై డే, రోజు మార్చి రోజు, ఒకరోజు వృత్తం భోజనం, ఒకరోజు దీర్ఘవృత్తం భోజనం పెట్టకపోవడం. సో ఈ రకంగా కూడా నెల రోజులు చేసిన తర్వాత కుక్కకి అర్థమైపోయింది, ఈరోజు వృత్తం పడితే లార్ టపకాలి, లేదంటే లేదు అన్నట్లుగా ఫిక్స్ అయిపోయిందనమాట. అంటే అది కూడా చూడండి, తేడాను తెలుసుకుంది, వృత్తానికి దీర్ఘవృత్తానికి మధ్య గల తేడాలను తెలుసుకుందనమాట. ఓకే, కుక్క ఆ విషయంగా విభేదీకరణ చేయడం నేర్చుకుంది. సో ఇది వృత్తం కాబట్టి నేను లాలాజలం స్రవించాలి, ఇది దీర్ఘవృత్తం భోజనం రాదు, లాలాజలం స్రవించిన వేస్టే అని చెప్పేసి ఆ రకంగా ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఈ రకంగా విభేదీకరణ నియమాన్ని ప్రతిపాదించాడు ఎవరంటే కనుక పావ్లో. ఓకేనా. సో మరి దీన్ని కూడా టెక్నికల్గా రాసుకుందాం. పహలే, సో మొదటిగా వృత్తాకార పాత్రమే, వృత్తాకార కటోరా పెడితే ఇందులో భోజనాన్ని పెట్టేటటువంటి వాడండి. ఓకే, భోజనాన్ని పెట్టేటటువంటి వాడు, భోజనాన్ని పెట్టేటటువంటి వాడు. అప్పుడు కుక్క ఏం చేసేటటువంటిదంటే లాలాజలం స్రవించేది, లార్ టపక్న. మరి కొన్ని రోజులు ఏం చేస్తాడంటే బాద్మే, తర్వాత ఏం చేశాడంటే దీర్ఘవృత్తాకార లేదా అండాకార కటోరా పెట్టేవాడు, కానీ భోజనాన్ని మాత్రం ఇవ్వడు ఈ దీర్ఘవృత్తాకార పాత్రలో. ఓకే, భోజన్ నహి. అప్పుడు లార్ నహి, అది కూడా లార్ నహి అని అనేదన్నమాట. సో ఆ రకంగా ఈ రెండింటి మధ్యన ఏం జరిగిందంటే కనుక, సో కుछ दिनों के बाद వృత్తాకార కటోరా అండాకార కటోరా మే సో విభేదీకరణ కర్ దియా, కుక్క అనేటటువంటిది విభేదీకరణ చేసేసిందండి. ఓకేనండి. మరి ఈ యొక్క విభేదీకరణ కర్నా సీఖ్ లియా, ఈ విభేదీకరణ నియమం తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి ఉచ్చస్థర అనుబంధన అధిగంకి ఉపయోగపడేటటువంటి నియమం అండి. ఓకే, విభేదీకరణ ఎక్కడైతే జరుగుతుందో ఉన్నత స్థాయి అభ్యసనం అక్కడ జరుగుతుంది. తేడాలను తెలుసుకున్నప్పుడు, ఓకే, తేడాలను తెలుసుకుంటేనే బెస్ట్ లెర్నింగ్ జరుగుతుందండి. అందుకే సిమిలర్గా అనిపించినటువంటి ఏ రెండు పాయింట్లనైనా ఒక దగ్గర రాసుకొని దానికి దీనికి ఏంటి తేడా అని చెప్పేసి తేడా గమనించామనుకోండి, అప్పుడు మీరు బెస్ట్గా నేర్చుకుంటున్నట్లు, చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నట్లు లెక్క. తేడాలు గమనించడం అనేది ఉన్నత స్థాయి అభ్యసనానికి గుర్తు. తేడాలను తెలుసుకోకుండా గుడ్డిగా నేర్చుకుంటూ పోతూ ఉంటే మీరు చాలా తక్కువగా నాసిరకంగా నేర్చుకుంటున్నట్లు లెక్క. ఓకేనా. సో అందుకే మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను రాస్తున్నాను, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో నన్ను రాసుకోండి, विभेदीकरण या अंतरकरण उच्च स्तर अनुबंधन अधिगम के लिए उपयोगी है. विभेदीकरण उच्च स्तर अधिगम, उच्च स्तर अनुबंधन अधिगम के लिए, अनुबंधन अधिगम के लिए उपयोगी है. సో తేడాలను తెలుసుకుంటూ చదవడమే ఉన్నత స్థాయి అభ్యసనం. తేడాలు తెలుసుకోకుండా జాగ్రత్తగా చూడండి. రశ్మి ఎవరి రచన అంటే మహాదేవి వర్మ. రశ్మి రథి ఎవరి రచన అంటే సో దినకర్ యొక్క రచన. అట్లా రెండు సమానంగా అనిపిస్తున్నాయి రశ్మి వరకు, కానీ రశ్మి అనే రచన మహాదేవి వర్మదని, రశ్మి రథి అనేటటువంటి రచన సో దినకర్ది, రామ్ధారి సింహ దినకర్ది అని మనం తేడాలను కనపరచాలన్నమాట. ఆ రకంగా కనపరిస్తే గనక మనం చాలా బాగా నేర్చుకుంటున్నట్లు లెక్క. ఓకేనండి. సో ఇది ఎప్పటి వరకు ఉన్నటువంటి విభేదీకరణ అనేటటువంటిది. మరి ఇది విద్యారంగంలో ఏ రకంగా ఉపయోగపడుతుంది? శైక్షిక మహత్వ
విద్యారంగంలో ఏ రకంగా ఉపయోగపడుతుంది. సో ఈ నియమం ద్వారా మనం ఏమేమి నేర్పవచ్చు అనేది చూద్దాం. ఓకే, ఈ నియమం వల్ల మనకు రెండు ఉపయోగాలు, విద్యారంగంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయండి. నెంబర్ 1, విద్యార్థులు వ్యక్తుల్లో, వస్తువుల్లో, సబ్జెక్టులలో గల తేడాలను గుర్తించగలుగుతారు. 2 వస్తువులు, 2 వ్యక్తులు, 2 సబ్జెక్టులకి మధ్య గల తేడాలను గుర్తించగలుగుతారు. ఛాత్ర వ్యక్తియోం విషయోం रंगों में अंतर कर सकते हैं. अंतर अने पदम वच्चिंदी काबट्टी विभेदीकरण. इंका सो छात्र व्यक्तियों विषयों रंगों में अंतर कर सकते हैं. किस नियम के अनुसार? विभेदीकरण नियम के अनुसार. इंका कूडा यातायात अंटे अर्थम एंटंडी? ट्राफिक सिग्नल्स. यातायात के चिन्हों का पालन करते हैं. यातायात के चिन्हों का पालन करते हैं. ఎందుకంటే మరి విద్యార్థులందరూ కూడా 3 రంగులకి మధ్య గల తేడాలను తెలుసుకుంటారు. రెడ్ అయితే ఆగాలని, సో ఎల్లో అయితే కనుక రెడీగా ఉండాలని, అదేవిధంగా గ్రీన్ అయితే బయలుదేరాలని. సో మూడింటికి 3 రకాలుగా తేడాలను గుర్తించి విభేదీకరణ చేసుకొని ఆ రకంగా ప్రవర్తిస్తారు, ప్రతిక్రియ చేస్తారు. ఓకే, సో తేడాలను తెలుసుకున్నారు కాబట్టి రెడ్ పడినప్పుడు ఆగకోకుండా అలాగే ఉంటారు. ఓకే, ఈ రెండింటికి ఉపయోగపడే నియమం ఏదంటే విభేదీకరణ. ట్రాఫిక్ సిగ్నల్స్కి మరియు రంగుల తేడాలను గుర్తించడానికి ఉపయోగపడేది విభేదీకరణ నియమం అండి. సో నెక్స్ట్ తర్వాత నియమం, ఇప్పటివరకు 5 నియమాలను మనం తెలుసుకున్నాం, ఒక్కసారి చూద్దాం. సో అప్పుడప్పుడు ప్రేరణ, పునర్బలనము, గిఫ్టులు, ప్రశంసలు ఇలాంటివి అందిస్తూ ఉండాలి. ఆ రకంగా మళ్ళీ అందిస్తూ ఉన్నట్లయితే ఏ నియమం పనిచేసినట్లంటే పునర్బలన నియమం పనిచేస్తున్నట్టు. నెక్స్ట్ విలోపన అనగా మెల్లమెల్లగా అస్వాభావిక ఉద్దీపనను, ఓకే సహజ ఉద్దీపనను, అస్వాభావిక కాదండి, అసహజ ఉద్దీపనను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావడం. నెక్స్ట్ తర్వాత 3వది ఏంటంటే కనుక స్వస్ఫూర్త పునర్లాభ, అకస్మాత్తుగా కొద్ది రోజుల తర్వాత ఉన్నట్టుండి ప్రతిక్రియ చేయడం. నెక్స్ట్ తర్వాత సామాన్యీకరణ, సమానంగా ఉన్నటువంటి విషయాల పట్ల ఒకే రకమైనటువంటి ప్రతిక్రియ చేయడం. తర్వాత విభేదీకరణ అంటే అందులో నిజమైన దానికి మాత్రమే ప్రతిక్రియ చేసి అబద్ధపు వాటికి ప్రతిక్రియ చేయకపోవడం. ఓకేనా అండి, తేడాలను గమనించడం, సో అసమానతలను గుర్తించడం అనేటటువంటిది ఈ విభేదీకరణ. నెక్స్ట్ మరి తర్వాత నెక్స్ట్ చెప్పుకోబోయేటటువంటిది ఉచ్చ శ్రేణి అనుబంధన్ లేదా ఉచ్చ స్తరీయ అనుబంధన్ లేదా ఉచ్చ కోటి అనుబంధన్ అని అంటారండి. ఓకేనండి, హయ్యర్ కండిషనింగ్, లా ఆఫ్ హయ్యర్ కండిషనింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే, సో ఉచ్చ శ్రేణి అనుబంధన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.